హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎగ్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీ వచ్చి చపాతీలోకి చాలా బాగుంటుందండి. దీనికోసం అయితే నేను ఒక 5 ఎగ్స్ తీసుకున్నాను. వాటిని అయితే చక్కగా బాయిల్ చేసేసుకొని దానిపైన ఉన్న తొక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దీనికోసం అయితే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు అయితే తీసుకున్నాను. దీని ప్రిపరేషన్ వచ్చి మనం ముందుగా ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటాలు ముందుగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మనం మిక్సీ పట్టుకోవడానికి ముందుగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఇక్కడ మనకి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అయిన చూసారండి, చక్కగా ఫ్రై అయిపోయింది. అంటే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనం కర్రీ వండుకునేటప్పుడు మనకి టైం సేవ్ అవుతుంది. కొంచెం చాలా త్వరగా అయిపోతుందండి. ఇక్కడ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. మనం మిక్సీ పట్టుకునే ముందు దీంట్లోనూ ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కావాలంటే మీరు అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి, ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయ మాత్రమే వేసాను. అది మిక్సీ పట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనం అదే బాండీలోను ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. అంటే కలర్ కోసం అండి, మనకి ఎగ్స్ కలర్ రావటం కోసం. ఇక్కడ నేనైతే మీడియం సైజులో పెట్టుకొని ఎగ్స్ని అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఎగ్స్ని కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. చూసారండి, ఈ కలర్ అయితే నేనైతే ఈ కలర్లో అయితే తీసేసుకుంటున్నాను ఎగ్స్ని. మీరు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి అనుకుంటే, ఇంకొంచెం మంచి కలర్ రావాలి అనుకుంటే మీరు దీంట్లోనూ కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు మంచి కలర్లో వస్తాయి. కానీ నాకు ఇలా అయితే సరిపోతుంది కాబట్టి నేనైతే ఇలా తీసేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి 4 ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇంకా అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. మనకి ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసాం కాబట్టి మనకి ఏమంత పచ్చివాసన కింద అయితే ఉండదు. మనకి ఇలా మిక్సీ పట్టి వేయటం వల్ల ఏంటంటే మనకి ఎగ్ కర్రీ అనేది చక్కగా గ్రేవీతోటి వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకి కొంచెం ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టేస్ట్కి సరిపడా 1 స్పూన్నర కారం, 1 స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. అంటే మీరు ఎంత తినగలిగితే కారం అంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్నర వేసానండి, కారం సరిపోతుందని. ఇక్కడైతే మనం ఇక్కడ వేసుకున్న ధనియాల పొడి, కారం, ఉప్పు అంతా కూడా ఈ మిశ్రమానికి కలిసేంత వరకు కూడా ఒక్కసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దీంట్లోనూ నేను ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలండి. ఇక్కడ మనకి కారం మసాలా అంతా కూడా మనకి ఈ టమాటా ఉల్లిపాయ పేస్ట్కి అయితే బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోనూ నేను ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకున్నాను. గ్లాసున్నర వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే మొత్తం కలుపుకోవాలండి. వాటర్ అంతా, అంటే వాటర్ అయితే సరిపోతుంది మనకి, ఇంకా ఎక్కువ అవసరం లేదు. నేనైతే ఒక గ్లాసున్నర దాకా వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ వాటర్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ మిశ్రమం అనేది చక్కగా దగ్గర పడుతుందండి. దీంట్లోనూ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా అయిపోతుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు చపాతీ చేసుకున్న ఎగ్ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగుంటుందండి. ఇంకా లాస్ట్ ఫైనల్ మనకి ఇంకా కర్రీ దింపేసుకుంటాం అనగా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి ఫైనలీ కర్రీ అనేది అయిపోతుంది. చూసారండి, చక్కగా వచ్చింది, మంచి కలర్ఫుల్గా, గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ కారం లేకుండా ఇలా సింపుల్గా నార్మల్గా పిల్లలు తినేలాగా అయితే మనం ఇలా ప్రిపేర్ చేస్తే చపాతీలోకి చాలా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది. చూసారండి, కర్రీ అనేది అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయి ఫైనలీ ఎగ్ గ్రేవీ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.